మనం మహాభారతంలో ఒక ఇన్సిడెంట్ చూద్దాం. అదేంది, ద్రౌపదిని 5గురు పాండవులు పెళ్లి చేసుకుంటారు కదా. అయితే మరి ఇప్పుడు వచ్చేసరికి అటువంటి సిచ్యువేషనే మనకి హిమాచల్ ప్రదేశ్లో కూడా జరుగుతూ ఉందన్నమాట. అయితే మరి ఇక్కడ ఒకే యువతని ఇద్దరు అన్నదమ్ములు పెళ్లి చేసుకున్నారనమాట. అయితే వాళ్ళు ఏమన్నా చదువుకున్న వాళ్ళ అంటే చదువుకున్న వాళ్ళే. సో ఇప్పుడు ఒక అతను వచ్చేసరికి వాళ్ళు అంటే వీళ్ళ పేర్లు వచ్చేసరికి ప్రదీప్, కపిల్. సో వీళ్ళిద్దరు పేర్లు అనమాట. సో తన పేరేమో సునీత అనమాట. అయితే ఈ ప్రదీప్, కపిల్ సో వీళ్ళిద్దరూ ఒకళ్ళేమో ప్రభుత్వ ఉద్యోగి, ఇంకొకళ్ళేమో ఫారెన్లో మంచిగా జాబ్ చేస్తూ ఉన్నారు అనమాట. అయితే మరి వీళ్ళు ఎందుకు ఇలాగ ఒక యువతను పెళ్లి చేసుకున్నారంటే ఇక్కడ ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం వీళ్ళకి ఇది. ఎందుకంటే ఈ సంప్రదాయం ఎందుకు ఉంది అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కనుక ఇద్దరు డిఫరెంట్ యువతలను పెళ్లి చేసుకున్నారంటే సో దానివల్ల వీళ్ళ ఫ్యామిలీ కూడా విడిపోతూ ఉండిద్ది. దాని తర్వాత పూర్వీకుల నుంచి ఏదైతే ఆస్తి పాస్తులు వస్తూ ఉంటాయో సో అవి కూడా డివైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా జరగకూడదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి అనే ఉద్దేశంతో సో మరి ఇక్కడైతే ఈ సాంప్రదాయాన్ని అయితే పాటిస్తూ ఉంటారనమాట.